నహూము గ్రంథం మొదటి అధ్యాయం. నహూము గ్రంథం మొదటి అధ్యాయం 13వ వాక్యాన్ని ఒకసారి చదువుతారు. మీకా పుస్తకం తర్వాత. వారి కాడి మ్రాను నీ మీద ఇంక మోపకుండా నేను దాన్ని విరగొట్టెదను, వారి కట్లని నేను తెంపుదును. ఆమేన్, ఆమేన్. వారి కాడి ఇక మీదట నీ మీద మోపకుండా, కాడి మోపకుండా నేను దాన్ని విరగొట్టెదను, వారి కట్లను నేను తెంపుదును. కాడి విరగొడతాను, కట్లని తెంపుదును. ఆ వాగ్దానం చేతులుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా ఇంట్లో ఉన్న కాడి విరగొట్టబడాలి. నేను ఎంతవరకు మోస్తూ వచ్చిన ప్రతి కాడి విరగొట్టబడాలి. అపవాది కట్టిన ప్రతి కట్లని తెంపండి అయ్యా. నిశ్చయముగా ఈ సెప్టెంబర్ మాసంలో ఈ కట్లన్నిటిని తెంపండి. నా ఇంట్లో ఉన్న ప్రతి కట్లు, నా కంటికి కనబడకుండా ప్రక్రియ చేస్తున్న ప్రతి కట్లని మీరు తెంపమని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవా, కాడి కట్లను తెంపండి, కట్లను నేను తెంపుదునని వాగ్దానం చేసిన గొప్ప దేవా, ఈ వాగ్దానాన్ని స్థిరపరచండి. మీ బిడ్డల జీవితంలో ఈ వాగ్దానం జరుగునుగాక. యేసు నామములో ప్రతి కట్లు తెంపబడునుగాక. కుటుంబాల్లో క్రియ చేస్తున్న అపవాది కట్లు ఈ నెలలో తెంపబడునుగాక. యేసు నామములో వాగ్దానాన్ని స్థిరపరిచి ప్రజలను బలపరిచి కార్యముల చేత తృప్తిపరచమని, వాగ్దాన క్రియ ప్రారంభించమని సర్వశక్తి కలిగిన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన ప్రభువుకు స్తోత్రం చెప్దాం. ఆమేన్. ప్రియులారా, ఈరోజున అనేక కుటుంబాల్లో కట్టబడిపోయి ఉన్నాం. ఎదగలేకుండా, ఆశీర్వాదాన్ని పొందలేకుండా, ఓ రకంగా బాండేజ్ మన కుటుంబాల్లో పనిచేస్తున్నాయి. ఎంత కష్టపడుతున్నా అనుకున్నంత ఎదుగుదల లేకపోవటం, ఎంత తాపత్రయపడుతున్నా అనుకున్న దాన్ని చేరుకోలేకపోవటం, దీనంతటికి వెనక కారణం కట్లు కట్టబడ్డాయి. కట్టబడిన వ్యక్తి స్వతంత్రంగా ఉండలేడు. మీకు మంచి మాట గుర్తు చేయనా? ఓ మంచి మాట గుర్తు చేస్తా. గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వాక్యాన్ని తీసి చదువుతారు. మరలా ఈ స్వతంత్రం మనకు అనుగ్రహించి క్రీస్తు మనలని టు బి ఫ్రీ, టు బి ఫ్రీ, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులనుగా చేసెను గనుక, కాబట్టి మీరు స్థిరంగా నిలబడాలి. అటు ఇటు కాకుండా కాదు. మీరు స్థిరంగా నిలబడి. ఆమేన్. పౌలు గారు సంఘానికి ఉపదేశిస్తున్న అమోఘమైన మాట ఏంటంటే, మరలా మీరు దాస్యం అనే కాడి కింద చిక్కుబడకండి, చిక్కుకొనకుడి. ఈ వాక్యంలో దైవజనుడు సంఘంతో చెప్తున్న మాట ఏంటంటే, ఈ స్వతంత్ర్యం, మనం స్వతంత్రంగా ఉండటానికి దేవుడు నిర్ణయించాడు. ఏదెనులో అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, అన్నిటి మీద స్వాతంత్రం ఇచ్చాడు. గనుకని వాళ్ళు నిరభ్యంతరంగా ఏదెనులో సంచరించగలిగారు. ప్రియులారా, దేవుడు మనిషిని
స్వతంత్రంగా ఉండటానికి నిర్ణయించాడు, సృజించాడు. కానీ మనిషి స్వయంకృత అపరాధాలను బట్టి తనకు తానే శిక్షకు అప్పగించుకున్నాడు. ఏంటంటే పాపం. ఏంటి ఆ పాపం? దేవుని ఆజ్ఞను అతిక్రమించి, దేవుని ఆజ్ఞను దాటి మనిషి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని దాటి పరాయి ఆధీనంలోకి, పరాయి అధికారంలోకి మనిషి పడిపోయాడు. అందుకే మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి కొండ మీద సిలువధారి అయి ఆఖరి రక్తపు బొట్టుని కార్చి తన అమూల్యమైన రక్తము చేత మనల్ని విమోచించాడు. ఆమేన్, ఆమేన్. రోమా పత్రిక త్వరగా చదవాలి. 6వ అధ్యాయం 20వ వాక్యం త్వరగా చదవాలి. పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన, అంటే రక్షణ పొందక ముందు మనిషి నీతి క్రియలు చేసి ఉండొచ్చుగాక, దాన ధర్మాలు చేసి ఉండొచ్చుగాక, మంచి పనులు చేసి ఉండొచ్చుగాక. అప్పటి క్రియల వల్ల మీకు కలిగిన ఫలమేమిటి? వాటి అంతము మరణమే. అయినను అండర్లైన్, దేవుని పిల్లలారా బాగేనండి. ఇప్పుడు మనం ఎలాంటి స్థితి కలిగి ఉండాలంటే, పాపము నుండి విమోచింపబడి, టు డెలివర్ ఫ్రమ్ సిన్, ఎట్టినారా? వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన కనికర స్వరూపుడా, వేటగాని ఉరి నుండి నన్ను కనికర స్వరూపుడా, నా కన్నీటిని నాట్యముగా మార్చితివా, నా కన్నీటిని నాట్యముగా మార్చితివా, నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా. హల్లెలూయా. ఒక చక్కని మాట చెప్తే విన్నాడు. విమోచించబడి, దేని నుండి? టు డెలివర్ ఫ్రమ్ సిన్. కొన్నిటిలో నుంచి వెళ్ళటమే కానీ బయటికి రావటం మనకు తెలియదు. విన్నారా? కొన్ని ఉంటాయి. పాపం అంటే ఎంత ప్రమాదమో, పాపం అనే దాని లక్షణం ఎలా ఉంటుందో చెప్తాను నేను. ఇప్పుడు కొన్ని ఆకర్షణీయమైన వస్తువులు ఉంటాయి. దేనికంటే ఎర్ర. చేపకి ఎర్ర ఏంటండి? గాలం పెట్టి ఎర్ర వేస్తాడు. ఆ చేప అనుకుంటుంది, నేను రోజు కష్టపడుతున్నా, ఈరోజు కష్టపడకుండా రెడీమేడ్గా ఉందని అమాంతంగా వెళ్ళి ప్రమాదంలో పడుతుంది. ఈ పిచ్చుకలు కూడా వేటగాడు గింజలు పరిచి దాని కింద వల పెట్టి, మాటు పెట్టి వలేస్తాడు. అందుకే మోషే తన కీర్తనలు రాస్తూ అంటాడు, వేటగాని ఊరు నుండి. ఎక్కడి నుంచి? వేటగాని ఉరి నుండి ఆయన నిన్ను తప్పించును. ఆమె కొన్ని మంచి మాటలు ధ్యానం చేద్దాం. ఇక్కడ రోమా సంఘంతో ఏమంటాడంటే, పాపము నుండి విమోచింపబడి దేవునికి మనం ఏం కావాలి? దేని నుంచి విమోచించబడాలి?
పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులు. విన్నారా? దాసుడు అని తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడింది. బట్ ఇన్ ఇంగ్లీష్ ఎ స్లేవ్, బానిస. బానిసలకి స్వతంత్రత ఉండదండి. బానిసకి తన ఇష్ట ప్రకారం బ్రతకటానికి అవకాశం ఉండదు. తన యజమాని చెప్పినట్టే, తన యజమానికి నచ్చినట్టే ప్రవర్తించాలి, బ్రతకాలి. మనం ఎవరికి బానిసలం కావాలట? ఎవరికి దాసులం కావాలట? పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులుగా. ఆమె ఏమైతే ఏం ఫలం? దేవునికి దాసుడుగా నీవు మారితే పరిశుద్ధత నీకు కలుగుటయే నీకు ఫలం. దాని యందు ఆమె ఎలయనగా ప్రైజ్ ది లార్డ్. దేవుని కృపావరం మన ప్రభు అయిన ఆమేన్. ఇక్కడ గలతీ సంఘంతో పౌలు గారు చెప్తున్న మాట, ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించి మనల్ని క్రీస్తు స్వతంత్రులుగా చేశాడు. ఎప్పుడైతే మనం పాపంలోంచి విడుదల పొందుతామో, పాపం అంటే లోకం అండి. లోకం ఎప్పుడు నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది, గుంజుతూ ఉంటుందండి. దాని నుంచి నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో, వింటున్నారా? మీకు అర్థమయ్యే భాషలో చెప్పనా? ఒకప్పుడు సినిమా పిచ్చగలిగిన వాడు ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షణ పొందుతారు. సరే, ఎవడో సంగతి నాకెందుకు, నా సంగతి చెప్తే నేను ఇంటర్మీడియట్ చదివే టయానికే సరిగ్గా 18 ఏళ్లకే అన్ని అవలక్షణాల చేత నిండి చెడిపోయి పాడైపోయి, ఎస్పెషల్లీ సినిమా పిచ్చ. అదేంటో తెలియదు, సినిమాల పిచ్చ. విన్నారా? పోస్టర్లు చూస్తే చాలు కళ్ళు గుంజేస్తూ ఉండేవి. గోడ మీద పోస్టర్ కనబడితే కళ్ళు గుంజుతూ ఉండేవి. మీకు ఇంతకుముందు చెప్పలేదుగా, ఇప్పుడు చెప్తా. నాకు 7వ తరగతి నుంచి మా నాన్న పాత సైకిల్ ఒకటి కొనిస్తే మా అమ్మని బలవంతం చేసి 5 రూపాయలు గుంజుకుని 5 రూపాయలతోటే సైకిల్ వేసుకుని సినిమాలు చూసి వచ్చిన భయంకరమైన దుర్మార్గపు దినాలు నాకు గుర్తున్నాయండి. విన్నారా? ఎప్పుడైతే దాన్ని విడిచిపెట్టామో, ఇంకా చెప్పాలంటే విసర్జించామో, ఇప్పుడు అప్పుడప్పుడు ఆ కర్నూలు అటు పోతున్నప్పుడు ఈ ఆర్టీసీ బస్సులు సినిమాలు వేస్తుంటారు. నేను పెద్ద సేవకు, నేను కళ్ళు మూసుకుంటే కుదురుతుందండి? చెప్పాలా? ఏం చూడరా? వేస్తారు. ఆడు వ్యాపారం వాడిది, వాడి పని అది. ఆడేసుకొని నీకేమైంది? కళ్ళు చూస్తున్నా ఆ ఇమేజ్ నీ బుర్రకి వెళ్ళకూడదు. అది నేను చెప్పేది. ఆ రిడెంప్షన్ అనుభవం అలాగుంటుంది. విన్నారా? అందరు పక్కపక్క నవ్వుతారు, నాకేమో వాటి మీదకి వెళ్తాం. ఎందుకని? సెన్సార్ ఏమైంది? నా యేసయ్య ఎప్పుడూ కట్ చేశాడు. ఒకప్పుడు ఉండేది నాకు సిగ్నల్, ఇప్పుడు లేదు, పోయింది. సిగ్నల్ లేకపోతే విన్నారా? గుడ్డోడు ముందు ఏది చూపిస్తే ఏముందండి? చెవిటోడు ముందు ఏది నవ్విస్తే ఏముందండి? అర్థమైన వాళ్ళకి అర్థమైనట్టు, కాకపోతే దేవుడు మిమ్మల్ని దర్శించుగాక. ఇప్పుడు సినిమాలు పిచ్చండి. ఒకటే చెప్పాను, ఇంకా లోపలికి వెళ్ళకూడదు. వింటున్నారా? సీరియల్ కావచ్చు, వేరే ఇతరత్ర కావచ్చు. విన్నారా? ఇక్కడ గుడికి వచ్చి సీరియల్ చూసేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరని నేను నమ్ముతున్నా. అవునంటారా కాదంటారా? శబ్దం రాదేంటండి? మరి డౌటే, నాకెందుకు డౌట్ పెడతారు మళ్ళీ? ఇక్కడ ఆరాధన చూసుకుని వెళ్ళి అక్కడ ఆరాధన సీరియల్ చూసేవాళ్ళు ఉన్నారా? ఇంతకీ ఆరాధన సీరియల్ ఉందా లేదా? ఉందో లేదు మీకేం తెలుసు? చూస్తే కదా తెలిసేది. ఆమె యేసన్న గారట రక్షణ పొందిన దినాల్లో ఆయన చెల్లెలు మేరక్క అనా, ఆరాధనకి వెళ్ళకుండా ఎక్కడికి పోయావు అందట. అదేమిటి, ఆరాధనకి వెళ్ళి వస్తున్నా నేను అన్నాడట. ఎప్పుడు వెళ్ళామో నాకు కనపడలేదంటే ఆయన ఉద్దేశం ఆరాధన సినిమాకి వెళ్ళి వస్తున్నాడు ఆయన. ఆరాధన సినిమా చూసి వచ్చాడు ఆయన. ఆమె చెప్తే వెళ్ళే వచ్చాక ఆరాధనకి
అంటాడట. పిల్లరా ఆలోచించాలి. కొంతమంది కొన్నిటి మీద కంట్రోల్ లేకపోవటం బాధాకరం. ఉంటే వెచ్చగుండండి, లేకపోతే చెప్పాలా ఇటు అటు కాకుండా ఉంటే ఎటు కాకుండా పోతాం. అదే నా బాధ. విన్నారా? ఉంటే ఇటు ఉండండి, లేదా పూర్తిగా వెళ్ళిపోండి. ఏదో ఒక లెక్కలో చేరుతాం. ఇటు ఉంటూ అటు ఉంటూ ఇటు ఉంటే ఏ లెక్కలోకి చేర్చబడరు. విన్నారండి? లేఖనం ఏం చెప్తుంది? పాపము నుండి విమోచించబడి దేవునికి మనం ఏం కావాలా? దాసులమైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం, దాని అంతము నిత్య జీవం. ఆమెన్. ఫస్ట్ విమోచన. వింటున్నారా? కట్లు తెంపుతాడు. ఎలాంటి కట్లు? పాపపు కట్లు తెంపుతాడు. పాపము యొక్క కట్లని ఆయన తెంపుటకు ఆయన మాత్రమే అధికారం కలదు. విన్నారా? కట్లు తెంపడానికైనా ముద్రలు విప్పడానికైనా ఆయనకి అధికారము కలదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకు మాత్రమే అధికారం కలదు. కొన్ని మంచి మాటలు చెప్తాను నేను. ఆ మాట పూర్తి చేయలేదుగా. గలతీ పత్రిక. ఈ స్వాతంత్ర్యం మనకు అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఒక్క నిమిషం. మనం ఎలా ఉండాలా? ఆకాశ పక్షులాగా స్వతంత్రంగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు? పక్షులు తెచ్చి బోన్లో పెట్టి అమ్ముతుంటారు. వాటికి కానీ పొరపాటున ఓపెన్ చేస్తే ఇక నీకు దొరికితే యేసు రక్తం చేయం. ఎందుకని? దేవుడు నియమించింది గాల్లో స్వేచ్ఛగా తిరగమని. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? తెచ్చి బంధించేస్తున్నారు. అవి వాటికి నచ్చట్లేదు. మేము స్వేచ్ఛగా బ్రతకాలి అనే మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. అంటే ఏ వ్యక్తి యొక్క పెత్తనం కానీ, వేరే వ్యక్తి యొక్క అధికారం నీ మీద లేకుండా మనల్ని ఆయన స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు మరలా ఆమె విశ్వాసులతో, సంఘంతో పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, స్థిరంగా నిలబడండి. దేని విషయంలో? ఏ స్వతంత్రం అయితే మీరు పొందుకున్నారో, పాపము నుండి విడుదల పొంది ఏ స్వాతంత్రం ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందుతారో, ఎప్పుడైతే యేసు రక్తం చేత కడగబడతారో, మీ మీద ఏ శక్తులు పనిచేయవు, ఏ చీకటికి మీ మీద అధికారం ఉండదు. మీరు విమోచించబడతారు, మీరు స్వతంత్రులుగా మార్చబడతారు. కనుక ఆ అనుభవంలో స్థిరంగా నిలిచి ఎఫెక్ట్ తగ్గి స్థిరంగా నిలిచి మరలా ఆమె దేని కిందకి వెళ్ళకూడదట? మరలా దాస్యం అనే కాడి కిందకి చిక్కుకొనకూడి. రైట్. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వాక్యం. త్వరగా వింటున్నారా? యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనికి తిరిగి వచ్చెదరు. ఆమేన్. వారు సంతోష ఆనందము గలవారు అగుదురు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే యెహోవా చేత విమోచింపబడతారో వారి తలల మీద ఏముంటుంది? చెప్పాలి, అందరూ చెప్పాలి. నిత్య సంతోషము వారి తలల మీద ఉంటుంది. విన్నారా? ఎవరైతే యెహోవా చేత విమోచింపబడతారో, విన్నారా? డెలివర్. మనకి ఎవరి కట్లు మన మీద ఉండకూడదు, ఎవరి పెత్తనం మన మీద ఉండకూడదు. విన్నారా? వ్యసనాలు కావచ్చు, అలవాట్లు కావచ్చు, బలహీనతలు కావచ్చు, చీకటి శక్తుల ప్రభావం కావచ్చు. కొన్ని మాటలు మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, కొంచెం జాగ్రత్తగా మాట్లాడినాను. వేరొకరి ఆధీనంలో మనం ఉండకూడదు. నీ మీద ఎవరి పెత్తనం నీ మీద ఉండకూడదు.
విన్నారా? కొంతమంది కంట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత కోడలికి అత్త ఎందుకు శత్రువు అవుతుందో తెలుసా? పెళ్ళి అవగానే భార్య కోరుకుంటుంది, మా ఆయన నా కంట్రోల్లో ఉండాలని. ఆడు మొట్టమొదటి నుంచి ఏ కంట్రోల్లో పెరిగాడు? అమ్మ కంట్రోల్లో పెరిగాడు. ఇప్పుడు రిమోట్ మారినంత మాత్రాన సిగ్నల్ మారుతుందా? మారాలి. తల్లిని తండ్రిని మీకే ఓటు మీకే చెప్పరా విడిచి భార్య కంట్రోల్లోకి. ఇది వాక్యం. విన్నారా? ఇది వాక్యం. రిమోట్ నొక్కుతుంది కానీ రాట్లా, నొక్కుతుందే కానీ మాట ఇంట్లా, చెప్తుందే కానీ కంట్రోల్ కాట్లా. అప్పుడు వాళ్ళ అత్త కోడలికి ఏమవుతుందండి? శత్రువు అయిపోతుంది. వింటున్నారండి? కొంతమంది ఆధీనంలో పనిచేస్తుంటారు. దీన్ని ఏమంటారు? పరాధీనం. బట్ వాక్యం అంటుంది మనల్ని స్వతంత్రులుగా. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడండి? టు బి ఫ్రీగా ఉండాలి. ఎవరి అధికారం, ఎవరి కంట్రోల్ నీ మీద ఉండకూడదు. అర్థమవుతుందండి? ఒక్క దేవునికి తప్ప. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్వాధీనంలో బ్రతకాలి, అది ఆయన ఇష్టం. కాబట్టి ఈ ఫ్రీడంలో, ఈ స్వతంత్రతలో మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకూడి. ఎప్పుడైతే యెషయా భక్తుడు అంటాడు, ఎప్పుడైతే యెహోవా చేత విమోచించబడతామో వారట తిరిగి సంతోష గానముతో సంగీత నాదము చేస్తూ సియోనికి తిరిగి వస్తారు. విన్నారండి? విమోచించబడిన వారు సియోన్ అనగా దేవుని రాజ్యానికి, దేవుని పట్టణానికి తిరిగి సంగీత నాదముతో తిరిగి వస్తారు. దే విల్ కమ్ బ్యాక్. తిరిగి వస్తారు. వారి తలల మీద, తల పైకెత్తాలి. మీ తలల మీద ఏముంది చెప్పాలా? ఎవరి తలల మీద? ఎప్పుడైతే యేసు రక్తాన్ని నమ్మి, యేసు రక్తము చేత నమ్మి బాప్తిసం పొంది కడగబడతామో, యేసు రక్తం చేత విమోచించబడతామో, నీ తల మీద ఉన్న ప్రతి కీడు. విన్నారా? కొంతమంది నీ ముఖం చూస్తేనే శని ముఖం ఇటు చూసినట్టు, శని అంటే ఎట్టుంటుందో ఇటు చూసినట్టు. విన్నారండి? మీ ఇంటి మీద మీ ముఖాల మీద కొంతమంది అంటారు, దేవుడు అండి ఇక్కడ రాశాడండి, ఈ రాతను బట్టి మా కర్మ అండి అంటారు. దేవుడు అనేవాడు ఎప్పుడు ఇలాంటి రాతలు రాయడు. మనమే మన పిల్లలు పాడైపోవాలని కోరుకుంటామా? మన పిల్లలు నాశనం అయిపోవాలని ఎవడని కోరుకుంటాడండి? దేవుడు అనే వ్యక్తి ఎవరిని ఇలాంటి రాతలు రాయడండి. అలా రాసేవాడు దేవుడు కాదండి. ప్రియులారా, నీ తలరాత కాదు, నీ కర్మ కాదు. వింటున్నారండి? ఎప్పుడైతే యేసు రక్తం నిన్ను విమోచించిందో నీ తల మీద ఉన్న ప్రతి కీడు కొట్టివేయబడి నీ తల మీదకి ఏమొచ్చిందో తెలుసా? నిత్యము సంతోషం. ఆమె విమోచించిన వారి తలల మీద ఏముండాలా? మరి ఎప్పుడు ఏడుస్తారేంటి? ఎప్పుడు బాధలు అంటారేంటి? అవి ఉన్నా సరే షడ్రక్ మిషక్ అబేద్నెగోకు బాధ రాలేదా? దానియేలుకి శ్రమ రాలేదా? అయినా సరే వాళ్ళు ఏం చేశారు? అగ్ని 7 అంతలైనా, మండుచున్న అగ్ని కొలుములు విసిరుగొట్టినా, అగ్ని కొలిమి లోపల వాళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషముతో పాటలు పాడుతూ తిరుగుతున్నారు. పౌలు శిలను కొట్టి జైల్లో వేస్తే అర్ధరాత్రి వేళ రక్తం కారుతున్న వారు, గాయాల పాలైన వారు ఏం చేస్తున్నారు? ఆ సమయంలో కూడా అర్ధరాత్రి వేళ పాటలు పాడుచు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. విన్నారండి? ఇది విమోచించబడిన వారికి ఉండే అనుభవం. విమోచించబడితే, నీవు స్వతంత్రులుగా మార్చబడితే నీ తల మీద నిత్య సంతోష ఆనందాలు నిలుస్తాయి. దుఃఖము, నిట్టూర్పు తొలగింపబడుతుంది. ఇంతవరకు బాగుంది, రైట్. కట్లు తెంపబడాలి.
ఏ కట్లు తెంపుతాడు, ఎవరి కట్లు తెంపుతాడు. ఆయన కట్లు తెంపాలంటే మనం ఏం చేస్తే, ఎలా ఉంటే మన కట్లు తెంపబడతాయి. ఇంతకీ కట్టు అంటేనే బాండింగ్, బంధించటం. మన దేవుడు విమోచించేవాడు. మరి కట్టేవాడు ఎవడు? ముందు చెప్పాగా, వేటగాడు. వాడికి ఏంటంటే మనం స్వేచ్ఛగా ఉండటం ఇష్టం లేదు. స్వేచ్ఛగా ఎగురుతున్న పక్షులు చూస్తే వేటగాడి కడుపు ఎలా మండుద్దో, అపవాదికి మనం స్వేచ్ఛగా బ్రతకటం ఇష్టం లేక వల వేసి బంధించి బంధకాల్లో ఉంచటం వానికి మహానందం. అయితే నీ కుటుంబంలో ఏ బంధకం పనిచేస్తున్నా, నా మాట సీరియస్గా వినండి, అది ఆర్థిక సంబంధమైనదైనా కావచ్చు, ఎంత ప్రయాసపడుతున్నా మాట కలవని స్థితి కావచ్చు, నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా అవ్వకపోతూ ఉండవచ్చు. అది ఏ బంధకమైన మీకు తెలుసు కదా. మంత్రగాళ్ళు విన్నారా? ఆ రోజుల్లో పాము గరిస్తే నాకు తెలిసి మంత్రం ఇచ్చేవాడు. పాము గరిస్తే ఊరిలో ఆడేం చేసేవాడండి? దేనికి మంత్రం? కరిసిన పాము ఇతని మీదకి రాకుండా ఉండటానికి మంత్రం వేసేవాడు. నాకు ఒకసారి చిన్నప్పుడు పాము గరిచింది. మా నాయన అల్లాడిపో తీసుకెళ్ళాడు. ఆ నోట్లో ఇంత యాప ముద్ద పెట్టాడు. అటు తిరగమంటాడు, ఇటు తిరగమంటాడు, గుడుగుడు అని గొణుగుతున్నాడు. నాకేం భయం అయిపోతుంది, చచ్చిపోతానేమోనని. ఎప్పుడు? 4వ తరగతి అప్పుడు. విన్నారా? అటు తిప్పి ఇటు తిప్పి, చేదుగుందా తీగుందా చెప్పు అంటాడు. ఏది నోట్లో పెట్టింది? చేదుగానే ఉందండి అంటే, విషం ఎక్కలేదులే పో అన్నాడు. ఆ గొణుగుడు ఏంటి గొణిగేవంటే, మంత్రం చెప్పకూడదు అంటాడు. ఆ పాము అట్ట నా మీదకి రాకుండా అట్ట ఆడు మంత్రం వేసాడట. ముడి మంత్రం అంటే ఏంటండి? ముడి. మీకు కొన్ని భాషలు అర్థమయ్యేటట్టు చెప్తాయినాడు. చేతబడి చేసేవాడు కూడా కొన్ని ముడేస్తుంటాడు, బొమ్మకి మేకులు గుస్తుంటాడు. విన్నారా? ఇట్లాంటివి మళ్ళీ ఇప్పుడు చెప్తే రాత్రి నిద్ర పట్టదేమో, కొంచెం జాగ్రత్తగా. ఓకే, మంత్రం అంటేనేంటండి? ముడి. విప్పటం కాదు, ముడి. ఆ శక్తులన్నిటిని తెచ్చి ఒక దగ్గర మూట కడతాడు. ఈ చేతబడులు చేసే వాళ్ళకి రాత్రులు నిద్రపడి సావు, వాళ్ళ కాపురాలేం సంతోషంగా ఉండవండి. ఆ ముడి ఊరుకోదు, ఆడిని మీదకి ఎగబడుతుంది. ఎవరో ఒకరి మీద తోలుతావా లేదా నీ మీదకి వచ్చి పడతా. ఇలాగా ఆ శక్తులన్నిటినీ వాళ్ళు ఒక కంట్రోల్లో పెడుతుంటారు. విన్నారండి? ముడి వేసి ఈ ముడి ఎన్ని రోజులు ఉంటుంది? మనోళ్ళు కూడా ముడుపులు కడుతుంటారు. ఏంటవి? ఏం తెలియనట్టు నా ముఖం చూస్తారే. ముడుపులు అంటే ఏంటి? అక్కడ మర్రి చెట్టు ఉంటుంది, దానికి దారాలు ఎలాడుతుంటాయి. నాకు కానీ పిల్లల్ని ఇస్తే మళ్ళా ఇక్కడికి వచ్చి ముడుపు చెల్లిస్తూ వస్తా అని ముడేసి వస్తారు. నా దేవుడు ముడులు వేయించుకునేవాడు కాదు, నీ ముడి ఇప్పేవాడు. అర్థమవుతుందండి? నా మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వినాలి. లోకం అంతా కూడా ముడే. ఆయన అంటారు, పిచ్చి మొక్కుందాను, నువ్వు నాకు ముడేసేదేంటి? నీ ముళ్ళన్నీ విప్పే దేవుణ్ణి నేను. ఎందుకు మనకిష్టము లేదా? మంత్రగాళ్ళు ఆమె సువార్త చెప్పారు, అమ్మా నీకు దండం తల్లే, మా వల్ల గాట్ల. యేసు ప్రభు నిజమైన దేవుడు, మా వల్ల గాట్ల. నీకు పట్టిన శక్తులు వదలాలంటే మా వల్ల కాదు తల్లోయ్, ఈ ముడులు మా వల్ల గాట్ల. పో యేసు ప్రభు దగ్గర పో. ఎవరు? ఆమె సువార్త చెప్పింది, మంత్రగాడు చెప్పాడు. ప్రియులారు, ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. లోకంలో ముడి కట్టి కొన్నిటిని బంధిస్తారు. కానీ దేవుని వాక్యం అంటుంది, ఆ కట్లన్నిటినీ కొన్నిసార్లు ముడేయటమే తెలుసు కానీ వాళ్ళకి ఎప్పటం తెలియదు. మళ్ళీ అంత పెద్ద మంత్రగాళ్ళకి కట్టడమే తెలుసు కానీ దాన్ని ఎప్పటం వాళ్ళ దగ్గర శక్తులు ఉండవు. అమ్మో మా వల్ల కాదు దాన్ని ఎప్పటం మా వల్ల కాదు. మరి ఎవరి వల్ల? అది ఏదైనా కానీ ప్రియులారా, అది ఆర్థిక వ్యవస్థ. కుటుంబంలో ఎదగలేకపోతున్నారా? ఎంత కష్టపడుతున్న ఆశీర్వాదం నిలబట్టలేదా? ఇవన్నీ అపవాది కట్టిన కట్లు. నా మాటేనండి, మీ తలల మీద నిత్య సంతోష ఆనందాలు మీ ఇంట్లో నిలబడాలని ఆయన కోరుకున్నవాడే అని అంటారు. నేను కట్లన్నిటినీ తెంపే నెల ఈ నెల. ఆమేన్, హల్లెలూయా. రైట్.
మన కుటుంబాల్లో కంటికి కనబడకుండా క్రియ చేస్తున్నాయి కొన్ని ఉన్నాయి. బాలాక్ అనే రాజు బిలాం అనే ప్రవక్తను పిలిచి, ఈ దేవుని బిడ్డల మీద మంత్రం ప్రయోగం చేయరా బాబు, వీళ్ళని శపించి పడేయ్ అని కోరుకుంటే, బిలాం ఇజ్రాయేల్ ప్రజల్ని శపించబోతుంటే ఆ శాపవచనం ఆశీర్వాదంగా మారిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. బాలాక్ అడుగుతున్నారు, రేయ్ నీకు కావలసిన ధనం ఇచ్చాను, మంచి భోజనం పెట్టాను, వాళ్ళని శపించరా అంటే శపించవే, దీవిస్తావే, ఏమైంది నీకు అంటే, అయ్యా దేవుడు వారిని ఆశీర్వదించాడు, నేను దాన్ని మార్చలేను. ఆమేన్, కొట్టు, హల్లెలూయా. నీ ఆశీర్వాదాన్ని మనుషులు మార్చలేరండి. అనుకుంటున్నారా? వాళ్ళేదో దిష్టి పెట్టారు. దిష్ట మొన్న ఒక అక్క, అన్నయ్య మంచి చీర కట్టుకెళ్తే ఆ రోజు తలకాయ నొప్పి, అసలు ఆ రోజు అంత తలకాయ పగిలిపోయింది అనుకో, ఎవరో దిష్టి పెట్టారు అని ప్రార్థన చేయి. దేనికి? దిష్టికి ప్రార్థన చేయాలట. నేను ఆ పెట్టింది ఎవరు తీసుకుని ప్రార్థన చేస్తా అంటే, ఎవరు పెట్టారు నాకేం తెలుసా అంటే, ఏమి అమాయకత్వం ఏంటంటే, ఎవరో దిష్టి అసలు నువ్వెవరో తెలుసా? నీ శక్తి ఏంటో తెలుసా? నీ తలకాయ విలువ ఎంతో తెలుసా? నీ తలకాయ విలువ ఎంత చెప్పండి? కొన్ని తలకాయలకి ప్రభుత్వాలు 10 లక్షల రివార్డు ప్రకటిస్తాయి, 5 లక్షల రివార్డు ప్రకటిస్తాయి. అసలు నీ తలకాయ విలువ ఎంతో నీకు తెలుసా? తెలీదా? ప్రపంచంలో ధనవంతా పోగేస్తే ఎంతో అంత. అయ్య బాబోయ్, నిజం, యేసు రక్తము వల్ల వచ్చింది ఆ విలువ. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ తలకాయకి దిష్టి ఎవరు పెట్టారు నీకు? ఎవరన్నయ్య రోజంతా తలకాయ పగిలిపోయింది, వాంతి వచ్చినట్టుంటా, అది రాదే? ఇట్లాంటి అనుభవాలు మీకు అని వచ్చినాయా? వచ్చినా కూడా చెప్పకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ మీద ఏ కట్టు పనిచేయరు, తెలుసా అండి? దిష్టి పెట్టారు, ఎండుమిరగాయలు ఎవరు పక్కన ఇంట్లో చీసిరారు, నిమ్మకాయ వచ్చి పడింది, వింటున్నారా? వీటికేం భయపడకూడదు. నిమ్మకాయ ఇస్తే శుభ్రంగా జ్యూస్ చేసి తాక్కో, ఏం కాదు. ఏదైనా ఉంటే నేను ఉన్నాగా ప్రార్థన చేయటానికి. ఆమె హల్లెలూయా. నిమ్మకాయ చూస్తే భయం, ఎండుమిరగాయ చూస్తే భయం, ఇంత జుట్టు ఎవరో మహాతల్లిది ఎగురొస్తే మహా బాధ. రండి, మన వాళ్ళు దేవుడికి భయపడరు కానీ జుట్టుకు భయపడిపోతారు. ప్రియులారా, నా మాటేనండి, నీ మీద ఏది పనిచేయదు. ఎందుకని కట్లు విప్పే గొప్ప దేవుడు మన పక్షంగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. లేవికాండం త్వరగా 26వ అధ్యాయం 11వ వాక్యం నుంచి త్వరగా చదవాలి. మా గట్టిగా, నా మందిరాన్ని మీ మధ్య ఉంచెదను. అందరికి బాగా వినాలి. ప్రభు అంటున్నారు, నా మందిరాన్ని మీ మధ్యలో ఉంచుతాను. మీ యందు మీరు ఎన్ని పిచ్చి పనులు చేస్తున్నా, ఎన్ని తింగర పనులు చేస్తున్నా, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. అండర్లైన్. ఆమె మీరు నాకు ప్రజలై ఉంటారు, మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా. ఆమేన్. ఎవరి కట్లు తెంపబడతాయి? ఎవరింట్లో పనిచేస్తున్న కట్లు తెంపబడతాయి అంటే, ప్రభు అంటారు, మీ మధ్యలో నా మందిరాన్ని ఉంచుతా. మన మధ్యలో ఏముండాలా? చెప్పాలా? ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో ప్రత్యక్ష గుడారం, కదిలే మందిరం నిలబడింది. కదులుతున్న మందిరం, మోయబడుతున్న మందిరం. ఇప్పుడు మన మధ్యలో ఉన్నది సజీవమైన మందిరం. మీరు దేవునికి ఆలయం,
దేవుని ఆత్మకు మీరు నివాస స్థానం. మనమందరం దేవునికి ఆలయం అండి. సజీవమైన మందిరం, సజీవమైన రాళ్ళం మనం. అది కదులుతున్న మందిరం, ఇది సజీవమైన మందిరం. అర్థమైతే అర్థమైనట్టు, అర్థమైనట్లు స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. ఏ మందిరం గొప్పది? కదులుతున్న మందిరం గొప్పదా? సజీవమైన మందిరం గొప్పదా? ఆమేన్. ప్రభు అంటారు, మీ మధ్యలో మందిరాన్ని ఉంచుతా, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీకు దేవుడిని అయి ఉంటాను, మీరు నాకు. ఆ పదాలు గుర్తుపట్టాలి. దేవుడికి మనకున్న చుట్టకం ఏంటి? హీఈస్ అవర్ గాడ్. ఆమేన్. మనం ఆయనకి ప్రజలు, చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలం. అర్థమవుతుంది కదండి. ఆయన మనకు దేవుడు, మనం ఆయనకి పిల్లలం. ఇది ఆయనకి మనకున్న బంధం, ఓ తండ్రి పిల్లలకున్న బంధం. ఇక్కడ మీరు గమనించాల్సిన మాట, ఎవరికి కట్లు తెంపుతాడంటే, వింటున్నారండి, మందిరాన్ని కలిగి ఉన్న ప్రజల కట్లు తెంపబడతాయి. ఎలాంటి కట్లు? ఎక్కడి నుంచి తెచ్చాడట? మరలా చదవాలి. మీరు ఐగుప్తీయులకు, అక్కడ గలతీ పత్రికలో పౌలు గారు చెప్పిన మాట వింటున్నాం, ఇక్కడ సాక్షాత్ ప్రభు చెప్తున్న మాట వింటున్నాం. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండానట్లు. ఏం కాకుండానట్లు? దేనికి మరలా దాసులం కాకూడదు? ఐగుప్తు, ఐగుప్తు, ఐగుప్తు. ఏంటి ఐగుప్తు? దేవుని బిడ్డల్ని బానిసలుగా మార్చిన ఐగుప్తు. ఏంటి ఐగుప్తు? దేవుని బిడ్డల్ని దేవునికి దూరం చేసింది ఐగుప్తు. అర్థమవుతుందా? వాగ్దానము పొందిన జనాంగాన్ని దేవునిని దూరం చేసిన ఐగుప్తు. విన్నారండి? 430 సంవత్సరాలు అగ్ని కొలిమి లాంటి ఐగుప్తుల వాళ్ళు మగ్గిపోయారు. తత్ఫలితంగా వాళ్ళు ఏమయ్యారంటే దేవునికి దూరం అయిపోయారు, ప్రార్థనకు దూరం అయిపోయారు, భక్తికి దూరం అయిపోయారు. తింటాం ఉంటాం. ఈ రోజున చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో మందిరానికి ఇంపార్టెంట్ లేదండి. అదే ఫంక్షన్ ఉందనుకో, ఫంక్షన్ ఉంటే ఆదివారాలు పెడతారు కొంతమంది భక్తులు. ఈ మధ్య దేవుడి దేవులు తగ్గిందనుకోండి. క్రైస్తవులు ఫంక్షన్లు ఎప్పుడు పెట్టాలండి? ఆదివారమా? ఆదివారం ప్రభు దినం. అలాగ పెట్టారంటే వాళ్ళంత పనికిమాలిన వాళ్ళు ఇంకొకరు లేరని గుర్తుపట్టాలి. అలాంటి పనికిమాలిన కార్యక్రమాన్ని మనం వెళ్తామా? అనండి. అట్లాంటి చేసేదే పెద్ద పనికిమాల పని. దానికి మనం సపోర్ట్ చేస్తామా? నేను రానా, గుడి ఎగ్గొట్టి ఫంక్షన్కి రమ్మంటావా? నోరు మూసుకుని ఫంక్షన్ మార్చుకో. నేను రావాలంటే నా కోసం ఫంక్షన్ మార్చాలి అని గట్టిగా చెప్తే ఇంకోసారి జాగ్రత్త పడతారు. అట్లా కాకుండా సరేలే ఒక్క ఆదివారం వెళ్ళకపోతే ఏమైంది, భూమి ఆగిపోద్దా అని వెళ్ళారు అనుకో. ఏంటన్నారా? తప్పు చేసింది ఎంత పాపమో, తప్పును ప్రోత్సహించటం కూడా అంతే పాపం. ఏంటన్నారండి? నేరం చేసినోడికి ఎంత శిక్షో, నేరంలో పాలు పొందిన వాడికి కూడా చేయకపోవచ్చు. వాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా నిన్ను కూడా లోపలేస్తారు. అందుకని నా మాట ప్రియులారా, ప్రభు దినమండి. ఆయన అంటారు, ఎవరి కట్లు తెంపి నిలవ చేస్తానంటే, ఐగుప్తుకి మీరు బానిసలు కాకుండానట్లు, ఐగుప్తుకి మీరు దాసులు కాకుండానట్లు. పాయింట్ ఏంటి? ఏది వదిలేసి వచ్చామో దాని వైపు మరలా చూడకూడదు, ఏది విడిచిపెట్టి వచ్చామో దాని వైపు మరలా తిరగకూడదు. వెనుదిరిగిన వాళ్ళు ఏమైపోయారు? యాత్ర ఉప్పు స్తంభం అయిపోయింది. వెనుదిరిగిన వాళ్ళు ఏమైపోయారు? ముందుకు వెళ్ళలేకపోయారు. అందుకని నా మాట వినాలి. ప్రభు అంటారు, నేను మీ కట్లను తెంపి నిలువుగా నడవ చేస్తా. ఎవరి కట్లు? ఎప్పుడైతే మందిరం ఉంటుందో, ఏంటన్నారు, మన మధ్యలో ఏముండాలా? మీ కుటుంబం మధ్యలో ఏముండాలి? సహవాసం లేదా మందిరం. మందిరం అంటే ఏంటి అసలు ఇంతకీ? అదేనండి, 4 గోడలు పైన ఒక కప్పు, అంతేనా?
అదేనండి పాస్టర్ గారికి ఒక టేబుల్, దాని మీద ఒక మైకు, అంతేనా? కాదు. మందిరం అంటే ఏంటో గుర్తుపట్టేటట్టు చెప్తానండి. ఈ రోజున మందిరాలు తెగగట్టేస్తున్నారు. మందిరం కడుతున్నామని ఫేమబిలిటీ కొరకు పాకులాడుతున్నారు. నేను చెప్పేది వినండి. ఏది అసలైన మందిరం, ఏది దేవుడికి ఇష్టమైన మందిరం అంటే అక్కడే రాస్తుంది, సంచరించాల. స్తోత్రం. ఏ మందిరంలో అయితే ప్రభు సంచరిస్తుంటాడో అక్కడ ప్రజల కట్లు తెంపబడతాయి. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ మందిరంలో అయితే ప్రభు సంచరిస్తుంటాడో ఆ ప్రజల కుటుంబాల్లో ఉన్న కట్లు తెంపబడతాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటారు, మీ మధ్యలో నా మందిరాన్ని ఉంచుతాను. మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీకు దేవుడిని అయి ఉంటా, మీరు నాకేమై ఉండాలి? నా ప్రజలై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు మరలా ఐగుప్తీయులకు దాసులు కాకుండునట్లు మిమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి తెచ్చారు. పాఠం అర్థమవుతుందా? మనల్ని అందరిని ప్రభు ఎందుకు రక్షించుకున్నాడు? ఐగుప్తుకి మరలా దాసులము కాకుండు నిమిత్తం మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి తిని, నేను యెహోవాని అంటే అర్థం ఏంటి? ఒళ్ళు జాగ్రత్త అని. ఇక అంతకంటే ఏం చెప్పేది? ఆమేన్. హల్లెలూయా. ఎవరి కట్లు తెంపబడతాయి? మందిరాన్ని కలిగి ఉండాలి. కొంతమందికండి, వీళ్ళు ఎవరు లేరు. కొంతమంది ఫస్ట్ ఆదివారం ఇక్కడ, రెండో ఆదివారం ఇంకో మందిరం, మూడో ఆదివారం ఇంకో మందిరం, నాలుగో ఆదివారం పొరపాటు నువ్వు చస్తే ఏ సేవకుడు రాడు. ఎందుకని? ఒక ఆదివారం వచ్చింది కాబట్టి 3 ఆదివారాల పాస్టర్లు ఉంటారులే అని మొదటి అయ్యగారు రాడు, మొదటి అయ్యగారు వెళ్తాడులే అని రెండో అయ్యగారు రాడు. అందుకని నా మాటేనండి, ఒకటే సంఘం, ఒక్కడే కాపరి, ఒక్కటే నడిపింపు, ఒక్కటే బోధ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరి కట్లు తెంపబడతాయి? ఎవరు ఆయనకి ప్రజలుగా ఉంటారో, ఎవరికి ఆయన దేవుడుగా ఉంటాడో, ఎవరి మధ్యలో ఆయన సంచరిస్తుంటాడో వారి కట్లు తెంపబడి వారు నిలువబడి నడుస్తారు. మందిరంలో ఎలా నడవాలండి? స్ట్రైట్ ఫార్వర్డ్గా నడవాలి, వంగి నడవకూడదు. ఈ మాట చెప్తే ఒక ఆమె గుర్తొస్తుంది. మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి. అది కాదురా, ఇది కాదు. మార్కు సువార్త 13 లూకాసు సువార్త 13వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుదాం. సమాజ మందిరంలో యేసు ప్రభు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయిన, విన్నారండి? ఎవరట ఆవిడ? 18 సంవత్సరాల నుండి బలహీనపరిచే దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. వంగిపోతే ఏం నష్టం? మందిరంలోనే ఉంది, నిలబడలేకుండా ఉంది. మందిరంలోనే ఉంది, దెయ్యాలు బట్టి ఉంది. అంటే మందిరంలో కూడా దెయ్యాలు బట్టిన వాళ్ళు ఉంటారా? ఎందుకుండరండి?
మీకు అర్థమయ్యే భాషలో చెప్తానండి. ఇంతకు దెయ్యాలు ఉన్నాయా? ఎట్లున్నాయి? జుట్టు ఎర్రబూసుకుని తెల్ల చీర కట్టుకుని అంట ఉందండి. ఎవరు చూశారు చెప్పండి? ఎవరు చూశారు? విన్నారా? మీకు నిజం చెప్తేనండి, దేవుడు ఉన్నది ఎంత నిజమో, వెలుగున్నది ఎంత నిజమో, దేవుని ఆత్మ ఉన్నది ఎంత నిజమో, అపవిత్ర ఆత్మ ఉన్నది కూడా నిజం. దేవుని ఆత్మ దైవత్వంలోకి నడిపిస్తే దయ్యపు ఆత్మ మనిషిని కట్ల మధ్యలోకి తీసుకెళ్తుంది. మీకు తెలుసు కదండి, గెరాసేనల దేశంలో ఒకడు ఉన్నాడు. మీకు చరిత్ర బాగా తెలుసు, మీకు చెప్పాల్సిందేముంది. వాన్లో ఒకటి కాదట, ఎన్ని దెయ్యాలు ఉన్నాయండి? దెయ్యం అంటే స్పిరిట్. దెయ్యం అంటేనే ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ స్పిరిట్. కొంతమందికి మీకు అర్థమయ్యేటట్టు చెప్తేనే, కడుపులో అదేం సంచండి రేయ్, దాన్ని ఏమంటారా? ఇక్కడ తినగానే ఎక్కడికి వెళ్తుంది? జీర్ణాశయమా? వెళ్తుంది కదా. నాకు తెలిసి 1 కేజీ ఫుడ్ పడుతుంది. కొంతమందికి 2 కేజీ కూడా పట్టదా? సరే, సుమారు 1 కేజీ తిందాం అనుకుందాం. కాస్త గట్టిగా ఏది పూర్ణాలు, బూరెలు, వడలు అయితే వేసితే దిట్టంగా 1 కిలో వెళ్ళింది అనుకుందాం. ఒక మనిషి ఎట్ ఏ టైం 1 కిలో భోజనం చేయగలడేమో యావరేజ్గా. నాకు తెలిసిన కొంతమంది అప్పుడప్పుడు తగులుతుంటారండి. నేను తినే లోపల 2 సార్లు పెట్టుకుంటాడు. నేను తినేది కాస్త లేటు కదా, నేను తినే లోపల 2 సార్లు తిని పెరుక్కుందా అంటాడు. ఏది నా దగ్గర సగం కూడా అవ్వకముందే. ఇప్పుడు వీళ్ళని చూసి నేను సంతోషపడాలా, బాధపడాలా? ఎందుకని నాకంటే బాగా తిన్నాడు, సంతోషమే. కానీ నాకు డౌటు, ఇది మనిషి తిండా చెప్పాలా అమ్మా? 4 ప్లేట్లు తినేవాళ్ళు ఉన్నారు, మీకు తగిలేరో లేదు ఇంకా. విన్నారండి? అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు అట్లు గమనించండి, మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా గమనించండి. కరువో కాలం అన్నట్టు, ఓరి బాబోయ్. విన్నారండి? తింటం తప్పు కాదండి, ఇట్స్ కైండ్ ఆఫ్ స్పిరిట్. అర్థమవుతుందా? దాన్ని దెయ్యపు తిండి అంటారు, తిండి దెయ్యం అంటారు. విన్నారా? కొంతమంది సోకులు దెయ్యం. ఇప్పుడు దేవుడు అందం ఇచ్చాడండి, బాగానే ఉంది. కొంతమంది అండి ఏమండి గంగిరెద్దులే, క్షమించును గాక. వాక్యం ఏమంటుంది తెలుసునా? సుందరములైన మీ అవయవములకు, చదువుదరే, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 24వ వాక్యం. అదే, సుందరములైన మన అవయవములకు ఎక్స్ట్రా ఫిట్టింగులు వద్దు అని వాడుక భాషలో చెప్తున్నాను. కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు గాక, దేవుడే మీతో మాట్లాడును గాక. దేవునికి ఏదో అందం ఇచ్చాడో, ముక్కు లేదా, ఏం బాధపడకండి. ఒకవేళ బారెడు ఇచ్చాడా, ఎగిరెగిరి పడకండి. కొంచెం రంగు ఎక్కువైందా, ఏమి ఎత్తు మడాలతో నడవాల్సిన అక్కరేంలే. కొంచెం రంగు తక్కువ ఉందా, తల వంచుకుని వెళ్ళాలి. దేవుడిచ్చాడు, అది మనం తెచ్చుకుంటే వస్తుందండి. నువ్వు ఎంత తోవినా, ఇత్తడి బిందేనా తోవినంతసేపేనండి, మళ్ళీ ఏమైపోద్ది? ఏడాది తోవినా ఎక్కడ పోద్ది? ఆల్ మట్టి. సో డోంట్ ఎక్సైట్ ప్రియులారా, నేను అర్థమయ్యటానికి చెప్తున్నానండి. విన్నారండి? కొంతమంది కొన్ని దెయ్యాలు, దే ఆర్ స్పిరిట్స్, వాళ్ళని అలా తయారు చేస్తాయి. వింటున్నారా? ఇంకా నేను వేరే దగ్గరికి వెళ్తలే. కొంతమంది బట్టల పిచ్చ, ఎన్నున్నా అదొక దెయ్యం. కొత్త బట్ట వేయకపోతే ఉందే, ఏది పండక్కి, అవునండి, అదొక దెయ్యం అండి. ఏమైంది? భూమి ఆగిపోద్దా? కొంతమందికి రకరకాల దెయ్యాలు. ఇప్పుడు చెప్పండి, దెయ్యాలు ఉన్నాయా లేవా? మీరే చెప్తున్నారు. కొంపదీసి మీలో ఏమన్నా ఉన్నాయా? దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రియులారా, నా మాటేనండి. మందిరంలోనే ఉంది,
వాక్యం వింటూనే ఉంది, బట్ షీఈస్ నాట్ ఏబుల్ టు స్టాండ్. నిలబడలేటానికి వీలు లేని స్థితిలో. ఎందుకంటే తనలో ఒక బలహీనత ఉంది, ఆ బలహీనతను వదిలిపెట్టలేదు గనుక ఆ బలహీనతే ఆమెని కృంగిపోయేటట్టుగా చేసి వంగబెట్టేసింది. మీకు అర్థమయ్యేటట్టు చెప్పనా? నీలో ఏదైనా చిన్న బలహీనత ఉంటే దాన్ని గనక మనం వదలకపోతే, విడిపించబడకపోతే, ఆ బలహీనత నిన్ను ఎంతవరకు తీసుకెళ్తుందో తెలుసున? దేవుని సన్నిధిలో ఉన్నా కూడా నేను నిలబడనివ్వదు, వంచి వేస్తుంది. ప్రభు వాక్యం చెప్తూ ఆమెను చూసి, అమ్మా ఇటురా అని చెప్పి వాక్యం చెప్పేవాడు ఆగి ఆమెను పిలిచి, నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు అని ఆమె మీద చేతులుంచిన వెంటనే ఆమె ప్రైజ్ ది లార్డ్. మందిరంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలా? కట్లలోంచి విడుదల పొందాలి. 18 ఏళ్ల బట్టి మందిరానికి వస్తుంది, బట్ షీఈ్ నాట్ ఏబుల్ టు స్టాండ్. ప్రభు ఎదుట నిలబడటానికి ధైర్యం చాలక తన బలహీనత అదేంటో మనకు తెలియదు. బాగా గమనించండి, అది కట్టబడిపోయింది. ఆవిడ ఒక బలహీనత ఆమెను కట్టేసింది. తనలో ఉన్న ఆ బలహీనత నిలబడకుండా బంధించేసింది. ప్రభుకి అది బాధ అనిపించి వెంటనే వాక్యం చెప్తున్నాడు, కాస్త ఆమెను పిలిచి, మా నీ బలహీనత నుండి, అనగా నీ కట్టలో నుంచి విడుదల పొంది ఉన్నావు అని చేతులుంచిన వెంటనే ఆమె చక్కగా నిలబడి, ఆమె కొంతమంది ఆరాధన చేసేటప్పుడు కూకునే ఆరాధన నిలబడాలి. కాసేపు నిలబడలేవా? దేవుని సన్నిధిలో నిలబడి ఆరాధన చేయలేవా? నిలవబడి మహిమ పరిచెను. మీకేం తెలుసండి అయ్యగారు? అన్ని నొప్పులేనండి, అన్నీ పోతాయి. నిలబడు, సాక్షిగా నిలబడు, పాట పాడడానికి నిలబడు, కానుక ఇవ్వడానికి నిలబడు, ప్రభుని మహిమపరచడానికి కూడా నిలవబడాలి. మందిరంలో ఉందే కానీ బలహీనురాలు. ప్రియులరా, అలాంటి బలహీనత మీలో ఉన్నట్లయితే అది ఈ దినమే వదిలిపోవునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మందిరములో ఉన్నవారు విడిపించబడతారు. నడిచే సన్నిధి కలిగిన మందిరంలో ఉండాలి. ఏ మందిరం పడితే ఆ మందిరం కాదు, ఆయన సంచరించాలి. మీ మధ్య నడిచేదను. ఆయన నడిచి వెళుతున్న మందిరంలో కార్యాలు జరుగుతాయి. ఆయన నడుస్తున్న కుటుంబాల మధ్యలో కార్యాలు జరుగుతాయి. రైట్. ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను, బాగినండి. ఒకటి, దురాత్మలు కట్టిన కట్లలోంచి మందిరంలో అడుగు పెడితే విడుదల కలుగుతుంది. రెండోది, గెరాసేను దేశంలో ఉన్నాడుగా ఒకడు, మహా గొప్ప సైన్యం. 1 కాదండి, 2 కాదండి. ఇప్పుడు ఒక్కొక్కడికి తిండి దెయ్యం, ఒక్కొక్కడికి సోకులు దెయ్యం, ఒక్కొక్కడికి రకరకాల దెయ్యాలు. విన్నారా? నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు, ఆడికి బీడీలు దెయ్యం. చదివింది ఇంజనీరు, తాగేదేమో బీడీలు. అదొక దెయ్యం. మీరు కావాలంటే ఒకసారి చూపిస్తా, వ్యాన్ వేసుకురండి. నిజమండి. చదివింది ఇంజనీరు, కుటుంబం చూస్తే పెద్ద కుటుంబం, ఆడికేమో బీడీలు పిచ్చ. దెయ్యం. మనుషులకి రకరకాల దెయ్యాలు పనిచేస్తున్నాయి. నా దేవుడు ఎవడో తెలుసా? టు బి ఫ్రీ, స్వతంత్రులుగా ఉండటానికి మిమ్మల్ని ఆయన పిలిచాడు. ఏ శక్తి కానీ, ఏ వ్యక్తి కానీ, ఏ ప్రభావం కానీ నీ మీద పనిచేయటానికి వీల్లేదు. కట్లు తెంపే దేవుడు నా ప్రభు ఎవరండి? కట్లని తెంపే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. చదువుదాం మార్కు సువార్త 5వ అధ్యాయం. సమాధుల్లో నుండి వచ్చి ఎదురుపడిను. సమాధుల్లోనే ఉంటాడట.
ఇనుప సంకెళ్ళతో కూడా కట్టలేకపోతున్నారట. ఆ దెయ్యం అంత బలమైందండి. ఇనుప గొలుసులతో కట్టిన పెటమని దింపేస్తాడట. విన్నారు? దెయ్యం బలాలు వేరే ఉంటాయి. మనిషి బలం వేరు, దెయ్యం పట్టిన వాళ్ళ బలం వేరు. బక్కోండైనా 10 మంది ఆపలేరండి దెయ్యం పట్టిన వాళ్ళని. మీరు ఎక్కడైనా చూడండి. అలాగని చెప్పి దెయ్యమా నీ పేరేంటి చెప్పు, ఆధార్ కార్డు నెంబర్ చెప్పు అన్నారా నీ మొహం పగలు కొడుతుంది. ఎందుకంటే దానికి ఆ దెయ్యానికి ఆధార్ కార్డు ఉంటుందా? ఈ పిచ్చి మొక్కలు కాకపోతే. విన్నారండి? ఎవరు డీల్ చేయాలో వాళ్ళు చేయాలి. ఎవరు పడితే వాళ్ళు ఏలు ఎట్టకూడదు. ఏలు పోతుంది, చెయ్యి పోతుంది. అనవసరంగా ఏలు ఎట్టకండి. నా మాటినండి పిల్లరా, నా మాటినండి. ఇక్కడ మీరు చూస్తేనండి సమాధుల్లో నివాసం చేస్తున్నాడు వీడు. ఓకే, ఇనుప గొలుసులతో కట్టేస్తున్నా, పెటామని తెంపేస్తున్నాడు. ఇక వాడు ఎవడు సాధుపరచలేక ఇంట్లో వాళ్ళు తోలేశారు, ఊరోళ్ళు అసహించుకుంటున్నారు. ఇక ఆడు ఉన్నది ఎక్కడ? సమాధుల తోటలో. సమాధుల తోటలో ఎలా ఉన్నాడు తెలుసా? కేకలు పెడతాడు, అరుపులు భరించలేక ఊళ్ళో అందరూ ఆయన తరిమేశారు. కనబడితే రాళ్ళు పెట్టుకుని కొడుతున్నారు. ఇంకేం చేస్తున్నాడు తెలుసా? వాడి ఆకలి తట్టుకోలేక దేహాన్ని రాళ్ళతో కోసుకుంటున్నాడు. విన్నారా? రాయి తీసుకుని తన దేహాన్ని తనే కోసుకుంటున్నాడు. ఇయే దెయ్యపు చేష్టలు అంటే. విన్నారా? నువ్వు నన్ను ప్రేమించకపోతే ఇదిగో కోసుకుంటున్నాను చూడు అని సాసు రాసుకుని వస్తాడు. ఈ పిచ్చది అయ్యో బాబోయ్ నా మీద ఎంత ప్రేమ కారిపోతుంది, సాసు కారిపోతుంది అని చెప్పి పరిగెత్తుకు వచ్చేస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎవడు పడితే ఆడు కోసుకుంటే ఆడు మెంటలోడాడు, దెయ్యం పట్టినోడు. విన్నారా? చెయ్యి కోసుకున్నాను చూడు, పేగు కోసుకున్నాను చూడు. మీరు గమనించాలా, ఇవన్నీ కూడా దయ్యపు చేష్టలు. అర్థమవుతుందండి? తన దేహాన్ని తానే గాయపరుచుకునేవాడట. చూచి వచ్చి సరే ఇదంతా అయిపోయిందా? యేసు ప్రభు దగ్గరికి రాగానే రాయ్ దెయ్యాలారా వదిలిపోండి అంటే, అయ్యా నీకు దండం బాబా, మా కట్లు తెంపటాకు వచ్చాను. సరే ఎడిపోమ్మంటావు, ఎడోడు పోండి. అయ్యి అడుగుతున్నా, అదిగో అక్కడ పందుల మంద ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో తెలుసు పందులు అక్కడ? చదువుతారా? 13 వాక్యం. వడిగా పరిగెత్తి ఇంచుమించుగా ఒక్కొక్క దెయ్యం ఒక్కొక్క పందులో దూరిన 2000 పందులు ఉన్నాయంటే ఆ ఒక్కళ్ళలో ఎన్ని దెయ్యాలండి? సినిమా దెయ్యం కావచ్చు, సీరియల్ దెయ్యం కావచ్చు, మగవాళ్ళకి సిగరెట్ దెయ్యం కావచ్చు, ఇంకా మగోడుగా దెయ్యుడు, తాగుడు దెయ్యం, ఇంకా ఇలాంటివి ఇంచుమించుగా 2000 దెయ్యాలు వాళ్ళు ప్రవేశించాయి. యేసు ప్రభు ఒకే ఒక్క మాట, వీడిని వదిలి వెళ్ళిపో అన్నాడు. ఆమె గజగజలాడిపోయి వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనోడు ఏం దెయ్యాలు వదిలిపోయినాడు, ఎట్టున్నాడు తెలుసా? చెప్పాలా? ఈ పందులు కాసేవాళ్ళు భయపడిపోయి విన్నారా ఊర్లో పరిగెత్తారు. అయ్యో బాబోయ్ ఏదో జరిగిపోయింది మా ఊర్లో, మా పందులను చచ్చిపోయి చంపినోడి మీద కేసు వేద్దాం రండి అని ఊరోళ్ళు అందరూ పిలుచుకొచ్చారు. తీరా చూస్తే పందులు మేపుచున్న వారు పోయి పట్టణంలో ఉన్న గ్రామంలోని వారు అందరికీ ఏం కట్టుకుని, అంతకుముందు ఏమి లేవాడికి ఆదాము డ్రెస్సు. ఏదేం డ్రెస్ అండి? ఈ రోజున చాలామంది అండి, ఇది చెప్పకూడదు కానీ కప్పుకోవాల్సిన కప్పుకోవట్లేదండి. ఇది కూడా ఏంటిది చెప్పాలి, మీరే చెప్పాలా? ఆడపిల్లలు కప్పాలా, కప్పట్లా అంటే ఇదేంటిది? దెయ్యం కాదండి. దయ్యం పోయినోడు చక్కగా వస్త్రములు ధరించిన వాడై,
వాళ్ళంతా కూడా బట్టలు కప్పుకోవాలని. ఇది ఆరోగ్యకరమైన లక్షణం, దేవుని బిడ్డలకు ఉండాల్సిన లక్షణం. విన్నారండి? సంపూర్ణంగా వస్త్రముల చేత అలంకరించుకోవాలి. అలా కాకుండా ఏమండి లోకస్తుల వలె లోకానికి పట్టిన దెయ్యం మనకు కూడా పడితే ఎట్లా? కుర్రపిల్లలారు విన్నారా? చిరిగిపోయిన ప్యాంట్లు, పగిలిపోయిన ప్యాంట్లు విన్నారా? ఇక ఆడవాళ్ళు అయితే చెప్పడానికి ఇల్లు లేదండి. అయ్యండి ఏం లెస్సు ఇక నానోడితే ఏం పలికిస్తారా? జాగ్రత్త జాగ్రత్త. ఇవన్నీ చెప్పాలి మీరే. వన్ కైండ్ ఆఫ్ స్పిరిట్స్. అందరూ వేసుకుంటున్నాం, మేము వేసుకో. అదిగో అందరికి పట్టిన దెయ్యం నీకు కూడా కావాలా? దెయ్యం పడితే వంచేస్తుంది. దెయ్యం పడితే చాలు లొంగ తీసుకుంటూ జాగ్రత్త. అందుకని దేవుని వాక్యానికి విలువిచ్చిన వారై, కట్లు తెంపబడిన వారై స్వతంత్రంగా ఉందురుగాక. దేవుని చేత విమోచించబడిన వారై, నిత్య సంతోషము తలల మీద నిలిచిన వారై, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయిన వారై తిరిగి సియోనికి సిద్ధపడుదుము గాక. హల్లెలూయా హల్లెలూయా. వారి కట్లని నేను తెంపుదును, ఆయన తెంపునుగాక. నీ కుటుంబంలో ఎదగకుండా చేస్తున్నా, ఆశీర్వాదం పొందకుండా చేస్తున్నా, అది ఏ శక్తి అయినా, ఏ దురాత్మ అయినా నా ప్రభు తెంపునుగాక. ఆ కట్లు ఏదైనా కానివ్వండి, ఈ నెల మొదలుకొని ఈ వాగ్దానం నీ ఇంట్లో నెరవేర్చబడునుగాక. అపవాది కట్టిన ప్రతి కట్లు నా ప్రభు ఈ దినము నుంచే తెంపునుగాక. ఆమేన్ ఆమేన్.